వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు ఆరోగ్యంగా ఉండేందుకు తన వంతు కృషిని సల్పడమే నా లక్ష్యమని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా పోదుకుంట రోడ్డులోని మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ను వారు ప్రారంభించారు. అనంతరం డయాలసిస్ కు సంబంధించినటువంటి గదులను, పరికరాలను వారు అక్కడ వైద్యుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. తొలుత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా సుపరిపాలన దినోత్సవం పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం డయాలసిస్ గదులను మంత్రితో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు శేఖర్, టీడీపీ నాయకులు కమతం కాటమయ్య, పరిసే సుధాకర్లతో కూడా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో డయాలసిస్ సెంటర్లను 50కి పైగా ఉన్నాయని, ప్రజలందరికీ అనారోగ్య సమస్యలు లేకుండా తగిన జాగ్రత్తలను తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలోని ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజల వద్ద గల అనారోగ్య విషయాలను తెలుసుకొని సంబంధిత వైద్యులకు తెలిపి చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్న వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలను తెలియజేశారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగితో ఆప్యాయతతో పలకరించి వైద్య సేవలు అందించాలన్నారు. ఎక్కడా కూడా ఎటువంటి ఫిర్యాదులు అందరాదని వారు సూచించారు. గతంలో డయాలసిస్ రోగులు చాలా దూరం వెళ్లేవారని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా ధర్మవరంలోనే డయాలసిస్ ఉండే విధంగా చేయడం జరిగిందన్నారు. ఇందుకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ప్రత్యేక కృతజ్ఞతలు వారు తెలియజేశారు. వైద్యులందరూ సేవాభావంతో కూడిన విధులను నిర్వర్తిస్తున్నప్పుడే ప్రజల వద్ద నుండి మంచి గుర్తింపు లభిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డయాలసిస్ స్టేట్ మోడల్ ఆఫీసర్ నిర్మలా గ్లోరీ, సత్యసాయి జిల్లా డిఎంహెచ్ఓ పైరాజు బేగం, డిసిఐహెచ్ఎస్ దీపేంద్ర నాయక్, అనంతరం డిసిహెచ్ ఎస్పాల్ రవికుమార్, ఆరోగ్య ట్రస్ట్ జిల్లా కోఆర్డినేటర్ శ్రీదేవి, స్థానిక ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ మాధవి, డాక్టర్ వివేక్, ఏవో ఉదయ్ కుమార్, బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గేయానంద్, స్థానిక బీజేపీ నాయకులు డోరా రాజారెడ్డి, జింకా చంద్రశేఖర్, షాకే ఓబులేష్, శ్యామరావు తదితరులు పాల్గొన్నారు. సభాధ్యక్షులు, ధర్మవరం ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి గారికి, డిఎంహెచ్ఓ వైజా బేగం గారికి, ఇప్పటిదాకా ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓగా ఉండి ఇప్పుడే బాధ్యతల్ని అప్పగిస్తున్న డాక్టర్ మంజులవాణి గారికి, డిసిహెచ్ఎస్ డాక్టర్ పవన్ కుమార్ గారికి, డయాలసిస్ స్టేట్ నోడల్ ఆఫీసర్ నిర్మలా గారికి, ఆర్డీఓ మహేష్ గారికి, ఏపీ ఎంఎస్ఐడిసి ఈ శ్రీనివాసనాయుడు గారికి, ఈ ప్రాంతంలో పార్టీ సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కాటమయ్య గారికి, పరిసే సుధాకర్ గారికి, అదేవిధంగా నా పార్టీ సహచర కార్యకర్తలు ఏఎం శేఖర్ గారికి, దేవానంద్ గారికి, రాజారెడ్డి గారికి, శ్యామరావు గారికి, ఇంకా చంద్రశేఖర్ గారికి, ఓబులేష్ గారికి, ఇతర మిత్రులకి, మరీ ముఖ్యంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తూ ఎంతో వ్యయ ప్రయాసాలకు నోచుకొని గ్రామాల్లో 24/7 పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్లోని పేద ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షిస్తున్న ఆశా సోదరిమణులకి, ఏఎన్ఎం నర్సింగ్ స్టాఫ్కి, ఇవాళ ఈ డయాలసిస్ సెంటర్ ప్రారంభోత్సవానికి చేసిన ధర్మవరం నియోజకవర్గ కుటుంబ సభ్యులకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. వాళ్ళ ముఖ్యంగా 2 విషయాలు ప్రస్తావించుకోవాలి. డయాలసిస్ సెంటర్ ప్రారంభిస్తున్నాం, సరే వాటి గురించి చాలా విస్తారంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి నోడల్ ఆఫీసర్ నిర్మలా గారు చెప్పారు. కానీ ఎక్కడ ఏ ఆసుపత్రిలోనైతే ఈ డయాలసిస్ సెంటర్ మనం ప్రారంభిస్తున్నాము, ఆ స్థల దాతల గురించి మనం ప్రస్తావించకుండా ఇవాళ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం ఔచిత్యం కాదు. ఈ సందర్భంగా
ఇటువంటి విలువైన స్థలాన్ని ఆసుపత్రి నిర్మాణం కోసం ఇచ్చిన దాతలు కొత్తపాలెం శ్రీనివాసులు గారు, కొత్తపాలెం సిల్క్ అధినేతగా ఉంటున్న శ్రీనివాసులు గారు ఇంత విలువైన స్థలాన్ని ధర్మవరం నియోజకవర్గంలో ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించడం కోసం ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పన చేసి, ఏ బాబు మైక్ తీసి పక్కన పెట్టాలా, నాకు అలవాటే చుట్టాన్ని కూడా గట్టిగా చేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా వారి మనవలైన కొత్తపాలెం హరి గారిని, కొత్తపాలెం కుమార్ గారిని నేను ప్రత్యేకంగా, ఎందుకంటే శ్రీనివాసులు గారు లేని వారు, లేదంటే వారి కాళ్ళు కడిగి వారు లేరు కాబట్టి వారి కుటుంబ సభ్యులకి వారు నేను ఈ చిరు సన్మానం చేయదలుచుకున్నాను. ఎందుకంటే వారి తాతగారి దాతృత్వానికి, తర్వాత దాతృత్వం చాలా మందికి ఉంటుంది, కానీ మారిన పరిస్థితుల్లో తాతలో ముత్తాతలో దానం చేస్తే తర్వాత వాళ్ళ వారసులు వచ్చి ఈ ఆస్తి మీద మాకు హక్కుంది, మాకు ఇవ్వండి అని అడిగి వారి బాధ చేస్తారు. చాలా చోట్ల ఉంటుంది, కానీ అటువంటి ఏమీ అడగకుండా ఇంతటి కోట్ల విలువైన స్థలాన్ని ఇచ్చి వారు కోరింది ఒకటే. నిన్న మంత్రి గారు కాదు, ఇక్కడ నేను మంత్రి గారు కాదు, ఎమ్మెల్యే కూడా సత్యకుమార్, చిన్న సాయం చేయండి, ఇక్కడ మా తాతగారు ఇచ్చారు కాబట్టి పేరు పెట్టడానికి ఏమన్నా అవకాశం ఉందా పరిశీలించండి. 100% ఈ ఆసుపత్రికి వారి కుటుంబం సభ్యుల పెద్ద మనసుని ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి చాటి చెప్పి వారిని స్ఫూర్తిగా తీసుకుని అనేక చోట్ల, ఎందుకంటే ప్రభుత్వమే అన్ని కార్యక్రమాలు చేయలేదు కాబట్టి అనేక దాతలు ముందుకు రావాల్సిందిగా, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కేవలం ప్రభుత్వాన్ని కాదు, సామాజిక బాధ్యత, సామాజిక స్పృహ కలిగిన ప్రతి ఒక్కరికి సమాజంలో తమ కర్తవ్యం ఒక స్థానం కల్పించుకుని ఆర్థికంగా నిలదొక్కున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇటువంటి కార్యక్రమాలకు ముందుకు రావాల్సి ఉంది. వారికి శ్రీనివాసులు గారి స్మృతికి ఘనమైన నివాళులు అర్పిస్తూ నేను ఇవాళ వారికి సన్మానించే, వారి కుటుంబ సభ్యులు సన్మానించే ప్రయత్నం చేస్తాను. సభాధ్యక్షులు, ధర్మవరం ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి గారికి, డిఎంహెచ్ఓ వైజా బేగం గారికి, ఇప్పటిదాకా ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓగా ఉండి ఇప్పుడే బాధ్యతల్ని అప్పగిస్తున్న డాక్టర్ మంజులవాణి గారికి, DCHS డాక్టర్ పవన్ రవికుమార్ గారికి, డయాలసిస్ స్టేట్ నోడల్ ఆఫీసర్ నిర్మలా గారికి, ఆర్డీఓ మహేష్ గారికి, ఏపీ MSIDC శ్రీనివాసులు నాయుడు గారికి, ఈ ప్రాంతంలో పార్టీ సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కాటమయ్య గారికి, బస్సే సుధాకర్ గారికి, అదేవిధంగా నా పార్టీ సహచర కార్యకర్తలు ఏఎం శేఖర్ గారికి, దేవానంద్ గారికి, రాజారెడ్డి గారికి, శ్యామారావు గారికి, ఇంకా చంద్రశేఖర్ గారికి, ఓబులేష్ గారికి, ఇతర మిత్రులకి, మరీ ముఖ్యంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తూ ఎంతో వ్యయ ప్రయాసాలకు నోచుకొని గ్రామాల్లో 24/7 పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్లోని పేద ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షిస్తున్న
ఆశా సోదరిమణులకి, ఏఎన్ఎం నర్సింగ్ స్టాఫ్కి, ఇవాళ ఈ డయాలసిస్ సెంటర్ ప్రారంభోత్సవానికి చేసిన ధర్మవరం నియోజకవర్గ కుటుంబ సభ్యులకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. వాళ్ళ ముఖ్యంగా 2 విషయాలు ప్రస్తావించుకోవాలి. డయాలసిస్ సెంటర్ ప్రారంభిస్తున్నాం, సరే వాటి గురించి చాలా విస్తారంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి నోడల్ ఆఫీసర్ నిర్మల గారు చెప్పారు. కానీ ఎక్కడ ఏ ఆసుపత్రిలోనైతే ఈ డయాలసిస్ సెంటర్ని మనం ప్రారంభిస్తున్నాము, ఆ స్థల దాతల గురించి మనం ప్రస్తావించకుండా ఇవాళ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం ఔచిత్యం కాదు. ఈ సందర్భంగా ఇటువంటి విలువైన స్థలాన్ని ఆసుపత్రి నిర్మాణం కోసం ఇచ్చిన దాతలు కొత్తపాలెం శ్రీనివాసులు గారు, కొత్తపాలెం సిల్క్ అధ్యక్షుడిగా ఉంటున్న శ్రీనివాసులు గారు ఇంత విలువైన స్థలాన్ని ధర్మవరం నియోజకవర్గంలో ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించడం కోసం ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పన చేసి, ఏం బాబు మైక్ తీసి పక్కన పెట్టాలా, నాకు అలవాటే కూడా గట్టిగా చేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా వారి మనవలైన కొత్తపాలెం హరి గారిని, కొత్తపాలెం కుమార్ గారిని నేను ప్రత్యేకంగా, ఎందుకంటే శ్రీనివాసులు గారు లేరు, వారు లేదంటే వారి కాళ్ళు కడిగి వారు లేరు కాబట్టి వారి కుటుంబ సభ్యులకి ఇవాళ నేను ఈ చిరు సన్మానం చేయదలుచుకున్నాను. ఎందుకంటే వారి తాతగారి దాతృత్వానికి, తర్వాత దాతృత్వం చాలా మందికి ఉంటుంది, కానీ మారిన పరిస్థితుల్లో తాతలో ముత్తాతలో దానం చేస్తే తర్వాత వాళ్ళ వారసులు వచ్చి ఈ ఆస్తి మీద మాకు హక్కు ఉంది, మాకు ఇవ్వండి అని అడిగి వారి బాధ చేస్తారు. చాలా చోట్ల ఉంటుంది, కానీ అటువంటి ఏమీ అడగకుండా ఇంతటి కోట్ల విలువైన స్థలాన్ని ఇచ్చి వారు కోరింది ఒకటే. నిన్న మంత్రి గారు కాదు, ఇక్కడ నేను మంత్రి గారు కాదు, ఎమ్మెల్యే కూడా సత్యకుమార్, చిన్న సాయం చేయండి, ఇక్కడ మా తాతగారు ఇచ్చారు కాబట్టి పేరు పెట్టడానికి ఏమన్నా అవకాశం ఉందా పరిశీలించండి. 100కు 100% ఈ ఆసుపత్రికి వారి కుటుంబం సభ్యుల పెద్ద మనసుని ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి చాటి చెప్పి వారిని స్ఫూర్తిగా తీసుకుని అనేక చోట్ల, ఎందుకంటే ప్రభుత్వమే అన్ని కార్యక్రమాలు చేయలేదు కాబట్టి అనేక దాతలు ముందుకు రావాల్సిందిగా, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కేవలం ప్రభుత్వానిదే కాదు, సామాజిక బాధ్యత, సామాజిక స్పృహ కలిగిన ప్రతి ఒక్కరికి సమాజంలో తమ కర్తవ్యం తాను ఒక స్థానం కల్పించుకుని ఆర్థికంగా నిలదొక్కున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇటువంటి కార్యక్రమాలకు ముందుకు రావాల్సి ఉంది. వారికి శ్రీనివాసులు గారి స్మృతికి ఘనమైన నివాళులు అర్పిస్తూ నేను ఇవాళ వారికి సన్మానించే, వారి కుటుంబ సభ్యులు సన్మానించే ప్రయత్నం చేస్తాను. ఐసిటీ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ సీసీటీవీ షోరూమ్. మా వద్ద సీసీటీవీ కెమెరా, సోలార్ కెమెరా, ఇంటర్కమ్ సిస్టమ్స్, ఐపీ కెమెరా సిస్టమ్స్, యాక్సెస్ కంట్రోల్, అలారం సిగ్నలింగ్, మొబైల్ మానిటరింగ్ కలవు. ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత. ఇట్లు కార్తిక్ యాదవ్, పల్లెబోయిన, మేనేజింగ్ డైరెక్టర్. సెల్ 7288988999, సెల్ 9121426928. Marasa Complex near CMD News Office, opposite Tulsi Hotel, Trunk Road, Kavali.